మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకోమని ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాడు ప్రజలకు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలీలు అస్తమానము ఏదో ఒక తప్పు చేస్తూ దేవునికి ఆయాసం కలిగిస్తూ ఉండేవారు, ప్రవక్తలకు కూడా ఆయాసం కలిగిస్తూ ఉండేవారు. కనుక ఇక్కడ సమూయేలు ప్రవక్త ఈ ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీ హృదయములను యెహోవా యందు భయభక్తులు నిలిపి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకం. అదే మీకు చేయవలసిన పని, అది అవసరం, మీకు ఆవశ్యకము అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించకపోతే మనం ఏమీ పొందుకోలేము, మనమేమి ఈ భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితంలో జీవించలేము. మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును, మన పరిశుద్ధాత్మ దేవుని ముందు పెట్టుకొని మనము జీవించినట్లయితే ఆయన మన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇజ్రాయేలుకి చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడో అది మీరు ఆలోచించుకోండి అంటున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీ హృదయంలో యందు యెహోవా యందు భయభక్తులు నిలిపి నిష్కపటులై జీవించుట ఆవశ్యకము అంటున్నాడు. మనము కూడా నిష్కపటులమై జీవించాలి. ఆ ఇజ్రాయేలు చేసిన తప్పు మనము చేస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు నా హృదయము దేవునితో నిండి ఉంది కానీ నా అవయవములు పాప నియమాన్ని అనుసరిస్తున్నాయి అన్నట్లుగా మనము కూడా మనం దేవునిలో జీవిస్తూ ఉంటాం, కానీ మన అవయవములు పాప నియమాన్ని లోనయ్యి మన అవయవముల ద్వారా మనం పాపానికి దారి తీసే అవకాశం ఉంది. మన అవయవముల ద్వారా మనము తీర్పులోనికి తేబడే అవకాశం ఉంది. కాబట్టి మనము ఏం చేయాలండి? నిష్కపటులమై జీవించాలి. నిష్కపటులమై జీవించండి అంటున్నాడు. ఆవశ్యకము, అది మీకు ఆవశ్యకము అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, అది మీకు ఆవశ్యకము అంటున్నాడు. కాబట్టి మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము, నిష్కపటముగా జీవిద్దాము. యెహోవా యందు మనం ఆశీర్వాదాలు పొందుకున్నాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా యెహోవా పని యోచించరు, ఆయన హస్తకృతములను లక్ష్య పెట్టరు అంటున్నాడు. దేవుని చేత ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు ఇజ్రాయేలీలు, కానీ యెహోవా పని యోచించరు అంటున్నాడు. ఆయనను లక్ష్య పెట్టరు అంటున్నాడు. మనం కూడా అనేక మార్లు మన దేవుణ్ణి మనం మర్చిపోయే అవకాశం, ఆయన పనిని మనం గుర్తు చేసుకోకుండా ఆయనకు సాక్షులుగా నిలబడకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన హృదయము దేవునితో నిండి ఉన్నప్పటికీ మన శరీరము మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మనల్ని వెనక్కి లాగుతుంది. దేవుని కార్యాలకు మనం లోను కాకుండా మన శరీరము మనల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది. కాబట్టి మీరు యెహోవా కార్యములను యోచించరు అంటున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త. ఆయన హస్తకృతములను లక్ష్య పెట్టరు అంటున్నాడు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఆయన మన కొరకు ఆయన చేయి చాపి మనకి ఏమి మేలు చేస్తున్నాడు అది మనం గమనించుకోవాలి. మనం ఆయన పనిని గమనించుకోవాలి. ఆయన మన కొరకు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో మనం యోచించుకొని ఆయనను మనం ఆధారం చేసుకుని జయ జీవితం జీవించాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. ప్రసంగి గ్రంథంలో కూడా 12-13 వచనంలో ఈ విధంగా తెలియజేస్తుంది. ఇది అంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగిండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వాళ్ళను మానవ కోటికి ఇదే విధి. మనం ఇదంతా ఆయన ఎంతో జ్ఞానముతో రాస్తున్నాడు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఆయన రాసిన వాక్యం ఏంటంటే, ఇది అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఒకటే. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వాళ్ళను ఇదే మానవ కోటికి విధి అంటున్నాడు. విధి ఇంకా అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటే మానవ కోటికి విధి. మన విధి మనం నెరవేర్చాలి. మనం హక్కులను పొందుకుంటాం కానీ విధులను చాలా నెరవేర్చకుండా ఉంటాము. కానీ మన విధి దేవునిలో నెరవేర్చాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే మన విధి అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన విధిని మనం నెరవేరుస్తూ దేవునిలో
అభివృద్ధి పొందుదాము. మన విధిని మనం నెరవేరుస్తూ దేవునిలో ఆశీర్వాదకరముగా జీవిద్దాం. మన విధిని మనం నెరవేరుస్తూ ఆయనకి సాక్ష్యార్థమై జీవిద్దాం. అట్టి కృప దేవుడు వినిచిన బిడ్డలందరికీ కలుగు చేయను కాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. బిడ్డలందరూ నాయన మీరు మానవ కోటికి ఏ విధి నిర్ణయించారో అది ఆయన బిడ్డలు అనుసరిస్తూ మీ యందు భయభక్తులు కలిగి ఉండటే మానవ కోటికి విధి అని తెలియజేస్తుండగా ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి మీ హస్తకృతములను ఆలోచన చేసుకుంటూ మీరు వారికి చేసిన మేళ్లను తలపోసుకుంటూ గొప్ప సాక్షులుగా నిలబడుతూ ప్రభువా, మీకు స్తుతి ఘనత మహిమలు ప్రభావములు చెల్లించే బిడ్డలుగా వినిచిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించే దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబాలను వృద్ధిపరిచే దేవుడవని మీకు వందనాలు చెల్లించుకుంటూ కుటుంబాలను మీలో స్థిరపరచుకునే దేవుడవని మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.